జంపన్న వాగుల తానాలు, శివసత్తుల శిగాలు, భక్తుల ముందస్తు మొక్కులు, తల్లులు గద్దెల మీదకొచ్చుడు, భక్తులు దర్శించుకునుడు, అమ్మవార్లు మల్ల వనంలకు పోవుడు, చికెన్ దందాలేంది, మందు దందాలేంది, పార్కింగ్ తిప్పలేంది, ఎంతమంది దర్శించుకున్నారు, ఎన్ని బస్సులు వేసిండ్రు, ఎంత అందాన్ని వచ్చింది, ఈ అన్ని చెప్పుకుంటానికి మేడారం జాతరకు ఇంకా బొచ్చే టైం ఉన్నది. కానీ ఇప్పుడైతే గీ ముచ్చట చూడుండ్రి. నలుగురు మంత్రులు వనదేవతలకు మొక్కులు పెట్టి జాతరకు ఇంకో 2 నెలలే టైం ఉన్నది కాబట్టి డెవలప్మెంట్ పనులు ఎట్లా నడుస్తున్నాయో అరుచుకున్నారు. 250 కోట్లకు మీదనే ఖర్చు పెట్టి స్నానఘట్టాలు, జంపన్న వాగు, గద్దెల చుట్టుముట్టు పబ్లిక్ ఉండేతానికి వసతి, రానుపోను తొవ్వ ఇట్లా షాన్నే డెవలప్మెంట్ పనులు చేస్తుంది సర్కారు. ఏ పంచాలు చేసినా మొదలు పూజార్లతో మాట్లాడినాకనే చేయాలని ఆర్డర్ వేసిండ్రు. జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా 90 రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతా ఉంది. అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు. దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్ కాబట్టి దేవుని మీద రాజకీయాలొద్దు. ఓ దిక్కు పనులు నడుస్తూనే ఉన్నాయి, ఇంకో దిక్కు ముందస్తు మొక్కులు పెడతానే ఉన్నారు భక్తులు. అప్పుడు ఫుల్ జనాలు ఉంటారు కాబట్టి దగ్గర దాకా గద్దెల దాకా రావడానికి కొంచెం ముందు రావాలి. రేవంత్ అన్న ఇట మంచిగా చేస్తుండు. రోడ్లు కూడా అప్పుడు చాలా ఇబ్బంది ఉంటుండే సార్, ఇప్పుడు మంచిగా ఉన్నాయి రోడ్లు కూడా. మంచిగా జరుగుతాయి కానీ తీర్థం అయిపోవాలి. తొందరగా చేస్తేనే అయిపోతాయి, మరి చేయకుండా చీకాకుంటది. అటు ఏములాడల సుత డెవలప్మెంట్ పనులు రువ్వడిగా నడుస్తున్నాయి కాబట్టి రాజన్న గుడి మొత్తానికి బంద్ పెట్టిండ్రు. ఆల్టర్నేటివ్ గా భీమేశ్వర ఆలయంలో తగు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సుత భీమన్న గుడిలో పూజలు చేస్తున్నారు. పనులు జరిగేటప్పుడు ఏదన్నా మనకు కలిగినా గానీ జనాలకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడ మనం భీమన్న గుడిలోనే అన్ని కోళ్ళను కట్టేయడం గానీ, మనం లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం ఇవ్వడం గానీ జరుగుతున్నాయి. అక్కడ జరిగే అన్ని అభిషేకాలు, గోపూజ మనకు అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు. ఈవో ఆఫీస్, కళ్యాణ కట్ట, కళాభవన్, ఆలయ ప్రాకార గోడలు, క్యూ లైన్లు, పైకప్పు, షెడ్లు తీసేసిండ్రు ఆఫీసర్లు. పనులు జెప్పు నొడిపించి రాజన్న దర్శన భాగ్యం కల్పియాలని కోరుతున్నారు భక్తులు.